టీవీ నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొలిటికల్ రీఎంట్రీపై మాజీ వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు. ప్రజలు పిలిస్తే మళ్లీ వస్తారన్న విజయసాయిరెడ్డి. తెలంగాణలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ 542 కోట్లతో పెట్టుబడులకు ఒప్పందం. గిరిజనుల పాదాలకు పవన్ చెప్పులు. దాతృత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం. హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన. రాబోయే 3 రోజులు వర్షాలే వర్షాలు. రైట్, డీటెయిల్స్ చూస్తే వైసీపీ హ్యాండ్లో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఏపీ సిఐడి విచారించింది. విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్కు సంబంధించి 2 సమావేశాల్లో పాల్గొన్నానని తెలిపారు. ఆ మీటింగ్లో వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, సత్యకుమార్, కసిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారని చెప్పారు. తాను కేవలం వారికి బిజినెస్ కోసం వడ్డీకి డబ్బులు ఇప్పించానన్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో అధికారులు కసిరెడ్డిని అడగాలని సూచించారు. కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రశ్న ఎందుకు ఫ్లోట్ చేశారు, ఎవరు ఫ్లోట్ చేశారు, ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి, నేను లోను మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి. ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఒరిస్సాలో సెల్లరు, తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా పెట్టినటువంటి ఏదైనా సేల్స్ ఉన్నాయా అని అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ 3 నెలల మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు. నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 4వ అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ, ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజే. రైట్, ఇక సిఐడి ముందు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు లిక్కర్ స్కామ్తో ఏమాత్రం సంబంధం లేదని, 1-2 సార్లు మాత్రమే మీటింగ్లో పాల్గొన్నానని, బిజినెస్ కోసం డబ్బులు ఇప్పించానని చెప్పారు. ఇక కసిరెడ్డికే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో, ఎక్కడికి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో తెలిసే అవకాశం ఉంది. అతన్ని పూర్తిగా విచారించాలంటూ కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి ఈరోజు సాక్షిగా హాజరు కావడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ బయట పడిన వెంటనే కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి కేసు నమోదైన తర్వాత విజయసాయిరెడ్డి నేరుగా బయటకు వచ్చి ఈ కేసుకు సంబంధించి ఏమన్నా కావాలనుకున్నా తాను సాక్షిగా అన్ని చెప్తానని చెప్పేసి కూడా
సుమోటోగా ఆయననే బయటకు చెప్పడం జరిగింది. ఈ మేరకు మొన్న బుధవారం రోజు విజయసాయి రెడ్డికి నోటీసులు పంపించారు. నోటీసులు పంపించిన వెంటనే స్పందించి ఒక రోజు ముందుగానే వస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన రాకుండా ఈ రోజు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఏదైతే విజయవాడ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణలో ఆయన ఉదయం నుంచి ఆ విచారణ ఏవైతే క్వశ్చన్స్ చేశారో ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా సమాధానం చెప్పారని చెప్పి మనకు కొద్దిసేపటి క్రితం ఆయన ఇచ్చిన మీడియా పాయింట్స్ లో మనకు కనిపిస్తుంది. 4 ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కి తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏవైతున్నాయో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి లోకల్ లిక్కర్ తయారీకి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఇంట్లో ఫెసిలిటీ పాత్ర ఏంటని తనను అడిగారని చెప్పేసి ఆ విషయం తనకు ఏమాత్రం తెలియదని చెప్పినట్టు కూడా చెప్పారు. అయితే ఈ విషయం అంతా కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు, లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఎవరెవరు ఇందులో ఉన్నారన్నది కేవలం కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డికి మాత్రమే తెలుసని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తాన్ని ఇక్కడ చూసుకుంటే కనుక ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయి రెడ్డి వ్యవహార శైలి మీదనే టీడీపీ వైసీపీ శ్రేణుల్లో ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పార్టీలో అత్యంత కీలక నేత కంటే జగన్ తర్వాత విజయసాయి రెడ్డి రెండో నేత కొనసాగారు. ప్రభుత్వంలో ఉన్నా కూడా జగన్ కి ఆయన ముఖ్య సలహాదారుగా ఉండి, రాజకీయ సలహాదారుగా ఉండి పనిచేయడం జరిగింది. ఎందుకు పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది, దీనికి రీజన్స్ ఏంటి? అదే విధంగా ఈరోజు ఆయన వెళ్తూ ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడడం జరిగింది. తాను ఎవరన్నా ప్రజలు కోరుకుంటే మళ్ళీ రాజకీయాలకు వస్తానని చెప్పేసి కూడా ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడడం జరిగింది. ఏంటి శ్రీనివాస్ అంటే ఏంటి ఆ ఉద్దేశం ఏమని అర్థం చేసుకోవాలంటే వైసీపీ పార్టీలో మళ్ళీ తిరిగి రీఎంట్రీ అని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలో తన ఎంట్రీ ఉంటుందనేటువంటి అర్థంలో చెప్పినట్లుగా భావించాలా? ఇదే ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి ఉంది. ఆయన వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే తరహా కామెంట్స్ చేయడం జరిగింది. తను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు, అవసరమైతే వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన ఏవైతే పరిణామాలు కావచ్చు, అంతకుముందు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కావచ్చు, అవన్నీ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆయన పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఎందుకు బయటకు వచ్చాడని మాత్రం ఇక్కడ స్పష్టం చేయలేదు. ఒకటి, పార్టీలో నంబర్ 1, నంబర్ 2 నేతగా ఉన్నాడు. అంటే జగన్ తర్వాత ఆయనదే నడిచింది. అటు ప్రభుత్వంలో కూడా ఆయన తన చక్రం తిప్పడం జరిగింది. కానీ ఎందుకు పార్టీ నుంచి దూరం కావడం జరిగింది, అకస్మాత్తుగా ఎందుకు బయటికి రావడం జరిగింది అనేది చర్చనీయాంశం. నెక్స్ట్ ఆయన బయటకు వస్తూనే మళ్ళీ ప్రజలు కోరుకుంటే పార్టీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం జరిగింది. అంటే ఈయన ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే సాక్షిగా అక్కడ వెళ్ళాడు. సాక్షిగా వెళ్ళాడు తప్ప ఒక వైసీపీ నేతగా, వైసీపీలో నిందితులుగా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే సాక్షిగా వెళ్ళాడు కాబట్టి ప్రభుత్వం ఆయనకి సానుకూలంగా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అంటే నెక్స్ట్ ప్రజలు కోరుకుంటే కనుక రాజకీయాల్లోకి వస్తానంటే అనే డైలాగ్ ఏదైతుందో అది ఆయన వైసీపీలోకి తిరిగి రాడు. ఇది కేవలం టీడీపీ పార్టీలోకి మాత్రమే వెళ్తాడు అని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. టీడీపీ నేతలు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడైతే విజయసాయి రెడ్డికి సంబంధించి తారక రామారావు మృతి తర్వాత ఆయన కొద్దిగా టీడీపీతో సఖ్యత ఏర్పడింది, చంద్రబాబుతో సఖ్యత ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా వైసీపీ జగన్ దూరం పెడుతూ వచ్చారు. సో ఎక్కడైతే ఈ కాదం ఏర్పడిందో మళ్ళీ రాజకీయాలకు రావాలని విజయసాయి రెడ్డి భావించారు. ఆ నేపథ్యంలోనే పార్టీని వీడారు. ఇంకో పార్టీ అంటే మళ్ళీ టీడీపీలోకి చేరతారని చెప్పేసి మాత్రం ఇక్కడ పార్టీ నేతలు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల ఎదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి.
రైట్, హైదరాబాద్లో వర్షం దంచి కొట్టిందనే చెప్పుకోవాలి. పలు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయాయి. ఇటు మాదాపూర్, బంజారా హిల్స్, అమీర్పేట్లో వర్షం అయితే కొంత విపరీతంగానే కురుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అయితే వర్షం అయితే ముమ్మరంగా కురుస్తుంది. ఈ మధ్య కాలంలో అంటే గత నెల ఈ నెలలో ఎండలు ఉండే సందర్భంలో కూడా హైదరాబాదు పలు పట్టణాలలో కూడా భారీ వర్షం కురవడంతో వాహనాలు ప్లస్ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం జరిగింది. హైదరాబాద్ లో అయితే మరీ వర్షపాతం నమోదు ఎక్కువగా అయింది. ఈ వర్షం భారీగా కురవడంతో వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా చెప్పుకుంటే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సెక్రటేరియట్ ఇక్కడ పలు ప్రాంతాలలో అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోజు భారీ వర్షం కురవడం వల్ల కూడా కొన్ని దగ్గర నీరు రోడ్డుపై చేరి ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అయితే ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ ను జామ్ కాకుండా వాళ్ళైతే నిరంతరాయంగా వాళ్ళను దారి మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపై నిరంతరం నిఘా పెట్టి అంటే వర్షం వచ్చిన సందర్భంలో చెట్లు కూలడము, అంటే విద్యుత్ వైర్లు తెగడం ఇలాంటి సందర్భాలు ఉండి ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా తీసుకోవడం జరిగింది. ఏదేమైతేనేమి ఇప్పుడు మండు టెండర్లో కొంత మేరకు వర్షం కురవడం వల్ల ప్రజానికానికి అయితే చల్లదనం అయితే కొంత మేరకు ఉపన్యాసం అయితే ఇస్తుంది. ఇప్పుడున్న అంటే పోయిన గత నెలలో కూడా రెండు వారాలు అయితే వర్షం కురవడం జరిగింది. అదే మాదిరిగా ఈ రోజు కూడా భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాలలో అయితే ఉడగళ్ళు కూడా పడ్డాయని చెప్పడం జరిగింది. భారీ వర్షం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కురవడంతో హైదరాబాద్ ఒకే స్తంభించిపోయింది. సంపత్, విజయ్. రైట్, థ్యాంక్ యూ చందు. హైదరాబాద్లోని ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. అలాగే మీడియా సంస్థకు నోటీసులు జారీ చేశారు. తప్పుగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ హైడ్రా పేరుతో బయట పెట్టనంటూ మీడియా సంస్థ వార్తలు ప్రసారం చేసింది. దీంతో ఆ సంస్థపై ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. రైట్, హైదరాబాద్లోని ఓ ప్రముఖ మీడియా సంస్థపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఫుడ్ కమిషనర్ ఈ కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ సదరు మీడియా సంస్థ వార్తలు ప్రచారం చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. ఓకే విజయ్, హైదరాబాద్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అయితే గత 2 రోజుల కింద సైబర్ క్రైమ్ పోలీసులను అయితే ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తన పేరు మీద ఒక ఫేక్ లెటర్ ను తయారు చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా హైడ్రా పేరుతో కొన్ని లక్షల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు ఫేక్ లెటర్ అయితే కొంతమంది పని కట్టుకొని అప్లోడ్ చేయడం వల్ల తనకు ఇబ్బంది కలిగింది. అదే విధంగా తన అంటే పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతిన్నాయి. అదే విధంగా తనకు అంటే ఉన్న పోస్టును కూడా అంటే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా తీసేయాలని దూరం ఈ పన్నాగం పన్నినట్టు ఆయన పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు కూడా పోలీసులను ఆశ్రయించి పరువు నష్ట దావాను కూడా దాఖలు చేసినట్టు చేస్తుంది. ప్రముఖ మీడియా సంస్థ ఇది పని కట్టుకొని చేసిందని చెప్పి ఈ రోజు పర్టికులర్ ఆ మీడియా సంస్థ పేరు కూడా పేర్కొన్నట్టయితే తెలుస్తుంది. మన వరకైతే ఆ మీడియా పేరు తెలియరాలేదు. ఆ మీడియా సంస్థపై ఎంఏ ఫహీం ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా నేను పరువు నష్టం నాకు జరిగింది, దాని కొరకు ₹1,00,00,000 పరువు నష్ట దావా చేస్తున్నానని చెప్పి ఈ రోజైతే ఫైల్ చేసినట్టు సందర్భంలో తెలుస్తుంది. విజయ్, థ్యాంక్ యూ చందు.
టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో నిర్వహించిన భారత్ జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరైంది. కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఈ వేదికపై సమగ్రంగా వివరించారు. జపాన్ కంపెనీలు పరిశీలించాల్సిన రంగాలపై స్పష్టమైన దృష్టి పెట్టారు. అడవి తల్లి బాటు కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7న పెదపాడులో పర్యటించారు. ఆ సమయంలో పాంగి మిత్తు అనే వృద్ధురాలు నడుచుకుంటూ వచ్చి పవన్ కు స్వాగతం పలికారు. అయితే ఆమె కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చి స్వాగతం పలకడం చూసిన డిప్యూటీ సీఎం చెలించిపోయారు. దీంతో వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో వారందరికీ పాదరక్షలు పంపిణీ చేశారు. సుమారు 345 మందికి పాదరక్షలు పంపిణీ చేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఏ ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా పంపిణీ రంగంలో పెట్టుబడులు ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం హైదరాబాద్లోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టెన్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, GIS తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సుమారు 562 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నారు. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందగా మరో విద్యార్థిని గాయపడింది. దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సాస్లోని జెన్సన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ MS చేసేందుకు వెళ్ళింది. ఈ నెల 12న స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడ ఆమె 2 ఆపరేషన్లు చేశారు. అయినా దీప్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లాలోని NTR చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు పెండ్యాల అనంతయ్య ఆందోళన చేపట్టారు. దేశంలో బీజేపీ కులాల వారీగా విభజిస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హబ్సిగూడలోని వ్యాలీ వోక్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 3 రోజుల వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని గంపా నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఒక లక్ష్యంతో ఉంచారు. స్టూడెంట్ 10th వరకు ఎలా చదువుకున్నా 10th తర్వాత ఈ 2 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మన 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని కాలేజీలు ఎలా అయినాయంటే వాడు చదువు ఎప్పుడు వట్టిస్తాడు, ఇంటికి పంపిస్తాడు, ఒక లక్షలాది మందిని చేర్పించుకుంటాడు. తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు నాకు తెలుసు 1 1 1 3 3 3 4 4 4 0 0 0. ఎందుకు ఓపెన్గా వెళ్తున్నా అంటే ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. అవన్నీ చూసి తల్లిదండ్రులు చేర్పించేసి చాలా అంటే ఇప్పుడు వేరే కాలేజీని విమర్శించడం కాదు, ఎక్కడైతే IIT చేసి చాలా గొప్పగా చదువుకొని వాళ్ళు పెద్ద ఉద్యోగాలు వస్తున్నా సరే కాదు, నా ఏరియా పిల్లలకు మన తెలుగు పిల్లలకు 4 ముచ్చట్లు చెప్పి 4 మంచి క్లాసులు చెప్పి ఇంకా చాలామంది వేలాది మంది డాక్టర్లుగా వేలాది మంది ఇంజనీర్గా తయారు చేసిన ఉద్దేశంతోనే వచ్చారు ఈ మిత్రులు. అంత అద్భుతంగా చేస్తున్నారు. అందుకని నేను ఇక్కడ సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇటువంటి కాలేజీలు మనం ఎంకరేజ్ చేయాలి, ఇటువంటి కాలేజీలు మనం నడిపించాలి. చూడండి మన పిల్లలు చెప్పారు, మ్యాథ్స్ సార్ జగన్ సార్ చెప్పారు క్లాసు, చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసా, సార్ ఇంత మంచి ఉందా సార్, మ్యాథ్స్ అంటే మాకు ఇంత గొట్టు సార్, హార్డ్ సార్, ఇంత ఈజీగా ఉందా. ఈరోజు కెమిస్ట్రీ చెప్పిన సార్ కెమిస్ట్రీ ఇంత ఈజీ సార్.
వికారాబాద్ జిల్లా అప్పాయిపల్లి గ్రామంలో ప్రతిపాదిత ప్రభుత్వ మెడికల్ వెటర్నరీ కళాశాల ఏర్పాటు పనులను రైతులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 19లో రైతుల వద్ద నుంచి సేకరించిన భూమిని అధికారులు చదును చేయగా ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాతలు అడ్డగించారు. పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అప్పాయిపల్లి గ్రామంలో 19 సర్వే నంబర్లో మెడికల్ కళాశాల వెటర్నరీ కళాశాల కోసం ప్రభుత్వం ఏదైతే సేకరిస్తున్నటువంటి భూమిని గత సంవత్సరం దాదాపుగా జనవరి నుండి ఈ జనవరి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నది. మేము ఈ 19 సర్వే నంబర్ భూమి ఏదైతే రోడ్డు సైడ్ ఉన్న భూమిని మా తాతల నుండి ముత్తాతల నుండి 60 సంవత్సరాల నుండి ఈ భూమిలో మేము కాసులో ఉండి చేసుకుని బతుకుతా ఉంటే ఈ రోజు ప్రభుత్వము ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి భూమిని ఈ రోజు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో భూములు గుంజుకోవడం జరుగుతా ఉన్నది. అయినా కూడా సరే ప్రభుత్వం ఈ రోజు మెడికల్ కళాశాల వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు స్వాగతించి ఈ రోజు భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఈ రోజు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎకరాకు 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి అసలు భూములు లేనటువంటి వాళ్ళు ఇక్కడ రికార్డులు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 లక్షల నుండి ₹1 కోటి వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి వీరంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసినటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ భూములు తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 నెలల నుండి అడుగుతా ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈ రోజు మాకు పోలీసు మిత్రులు కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా మాకేమి వాళ్ళు కూడా మా సోదరులే, కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా మొన్న లగచెల్లలో జరిగింది, నిన్న హెచ్సిలో జరిగింది, ఈ రోజు అప్పాయిపల్లిలో ఈ విధంగా మేమేమంటున్నామంటే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతుంటే పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు కావచ్చు రేపు ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.